హైమావతి అయితే లాయర్ దగ్గరికి అర్జెంటుగా వెళ్ళాలని చెప్పి నగలన్నీ కూడా ప్యాక్ చేసి లోపల పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో అక్కడ గౌరీప్రసాద్ వచ్చి, ఏంటి నీ నగలు నీ మనవరాలకి ఇద్దాం అనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు. అవునండి, ఈ నగలతో పాటు నా మనవరాలకి నేను మర్చిపోలేని ఒక గిఫ్ట్ని ఇద్దాం అనుకుంటున్నానండి అని చెప్పి అంటుంది. అది విని గౌరీప్రసాద్ అయితే, అవునా, మంచిదే అని చెప్పి గౌరీప్రసాద్ అంటాడు. అది కాదు, నేను ఇప్పుడు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, దానికి మీరేమంటారండి అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటి హైమావతి, మనకున్న ఒక్కగాని ఒక్క మనవరాలు, మనం ఏమిచ్చినా సరే తక్కువే, అందుకే నువ్వేమిచ్చినా సరే నేను కాదన్న హైమావతి అని చెప్పి గౌరీప్రసాద్ అయితే హైమతో అంటాడు. ఆ మాటలు విని హైమ అయితే, నాకు తెలుసండి మీరు అలా అంటారని, సరే నేనైతే మాత్రం ఇవ్వాలనుకున్నది ఇచ్చేస్తానని చెప్పి అంటుంది. అది విని గౌరీప్రసాద్ అయితే, ఏంటో ఆ గిఫ్ట్ మేము కూడా తెలుసుకోవచ్చా అని చెప్పి అంటూ ఉంటాడు. అది చెప్పేస్తే మరి సర్ప్రైజ్ ఎలా అవుతుందండి, నా మనవరాలకి నేనేదో ఇచ్చుకుంటాను, మధ్యలో మీకెందుకు అని చెప్పి హైమావతి గౌరీప్రసాద్తో అంటుంది. అది విని గౌరీప్రసాద్ అయితే, సరే నువ్వేమిచ్చినా మన మనవరాలు తక్కువే, ఎందుకంటే మనకి ఒక్కగానొక్క మనవరాలు, తనకి ఏమి ఇచ్చినా సరే మనం ఇంకా తక్కువ ఇచ్చినట్లుగానే, అది గుర్తుపెట్టుకో అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని హైమావతి అయితే, అందుకేనండి నేను నా మనవరాలకి ఆస్తి రాసి ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.